ఏంటి నువ్వనేది? ఆ పల్లవి బిహేవియర్ అంతలా మారిపోయిందా? అవును, ఈ మధ్య నేను ఊహించని విధంగా ప్రవర్తిస్తోంది. పల్లవి నేను సరిగా చూడడం లేదని, తనని హరాస్ చేస్తున్నానన్న ఫీలింగ్ ఆయనకు కలిగిస్తుంది. ఆయన కూడా అది నమ్మే పరిస్థితి వస్తోంది. పల్లవి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. పోయే కాలం వచ్చిందే, అందుకే అలా బిహేవ్ చేస్తుంది. తనకి పుట్టే బిడ్డని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతాను అని మెల్లిగా నీ ఇంటికి చేరింది. ఇప్పుడు నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టి నీ స్థానాన్ని లాగేసుకోవాలని అనుకుంటుందేమో. అందుకే అలా కిరణ్ ముందు నిన్ను బ్యాడ్ చేస్తుందేమో. ఇక లాభం లేదే. ఆ పల్లవి ఎవరో ఏంటో తెలుసుకొని దాని ఆట కట్టించాలి. మా తరుణ్ బావ గారు కూడా ఎవరో కానిస్టేబుల్ని పంపించి ఎంక్వైరీ చేయించారట, కానీ డీటెయిల్స్ ఏం తెలియలేదు. మీ ఫ్రెండ్ డాక్టర్ ఉదయ్ గారు క్యాంపు నుంచి వస్తే కానీ పల్లవి ఎవరు ఏంటి అనే విషయం మనకి తెలియదేమో. తను మెడికల్ క్యాంప్ పూర్తి చేసుకుని రావడానికి ఇంకా లేట్ అవుతుందని చెప్పాడు. తను వచ్చే వరకు వెయిట్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నేనే డైరెక్ట్గా వరంగల్ వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేస్తాను. నువ్వు ఒక్కదానివే వెళ్తావా? నాకేం భయమే, నేను చాలాసార్లు వరంగల్ హాస్పిటల్స్కి వెళ్తుంటాను కదా. నిజమే అనుకో. ఒక డాక్టర్గా నువ్వు అలా హాస్పిటల్కి వెళ్ళడం వేరు, ఇప్పుడు ఒక మనిషి గురించి ఎంక్వైరీ చేస్తూ వెళ్ళడం వేరు కదా. నీకు తోడుగా ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పోనీ నాతో పాటు మీ తరుణ్ బావగారిని తీసుకెళ్ళమంటావా? ఎస్, గుడ్ ఐడియా. బావగారికి ఫోన్ చేస్తానుండు. బావగారు చెప్పు ఉషా. డాక్టర్ ఉదయ్ గారు క్యాంపు నుంచి రావడం లేట్ అవుతుందంట. అందుకని సుప్రియ ఒక్కతే వరంగల్ వెళ్తానంటుంది. తనతో పాటు మీరు కూడా వెళ్ళగలుగుతారా? అలాగేనమ్మా, తప్పకుండా తనతో పాటు నేను వెళ్తాను. ఆ పల్లవికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా, ఇది నా బాధ్యత. నేను మీ అక్క కలిసి బయటకు వెళ్తున్నాం. వచ్చాక మళ్ళీ కాల్ చేస్తాను. సుప్రియ గారితో మాట్లాడి ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుందాం. అలాగే బావగారు. ఉంటానమ్మా, బాయ్. బావగారు నీతో వస్తానన్నారు. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. వీలైనంత త్వరగా ఆ పల్లవి గురించి పూర్తిగా తెలుసుకొని తనాట కట్టించండి. ఆ దేవుడి దయ వల్ల ఖచ్చితంగా పల్లవి పీడ వదిలిపోవాలి. నేను మరీ అంత చెడ్డదాన్ని కాదు. అక్క ఆరోగ్యంగానే ఉండాలని కోరుకున్నాను తప్ప కూడా ఇలా జరుగుతుందనుకోలేదు. నటించొద్దు. బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు అనుభవించావు. ఇప్పుడు అదే బాధని మా కంటించావు. సంజయ్, ఏంట్రా హారికని తీసుకుని ఇక్కడికి రమ్మన్నావు? ఇంటికే రావచ్చు కదా. నేనా ఇంటికి రాలేను కదరా. నేనక్కడికొచ్చి అమ్మా నాన్నల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. అమ్మా హారిక, నిన్ను క్షమాపణలు అడగడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి బావగారు మీరనేది? మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? తప్పు చేసినప్పుడు ఎవరినైనా క్షమాపణ అడగాల్సిందేను. లేకపోతే ఆ దేవుడు మనల్ని క్షమించడు. నువ్వేం తప్పు చేసావురా హారికకి క్షమాపణలు చెప్పడానికి? మేఘన్ లాంటి భార్యకు భర్తనవ్వడమే నేను చేసిన తప్పు.
ఒక్క తప్పు వల్ల నాకు తెలియకుండానే చాలా తప్పులు చేసేశాను. మన ఫ్యామిలీలో ప్రతి వాళ్ళ గురించి లేనిపోని అబద్ధాలు చెప్పి నా మనసు మార్చేస్తూ ఉంటే అది తెలుసుకోలేకుండా నేను తప్పు చేశాను. కిరణ్ ఉషల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేయడానికి తను రకరకాలుగా ప్లాన్ చేస్తుంటే అది తెలుసుకోకుండా నేను తప్పు చేశాను. అమ్మా నాన్నల్ని చీట్ చేసి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తుంటే అడ్డుపడకుండా నేను తప్పు చేశాను. ఆఖరికి మీ అందరినీ ఇంట్లో నుంచి గెంటేసి మిమ్మల్ని వీధిపాలు చేసినా కూడా తన చెంప పగలగొట్టకుండా నేను తప్పు చేశాను. ఇలా చాలా చాలా తప్పులు చేశాను. కానీ హారిక విషయంలో మాత్రం భయంకరమైన తప్పు చేశాను. మేఘన తనకి ప్రెగ్నెన్సీ రాకుండా నెల తప్పానని చెప్తే అమాయకంగా నమ్మేశాను. తనకి రాని ప్రెగ్నెన్సీని, తనకి లేని ప్రెగ్నెన్సీని నీ వల్ల అబార్షన్ అయిందని చెప్తే గుడ్డిగా నమ్మేసి దారుణమైన తప్పు చేశానమ్మా. దారుణమైన తప్పు చేశాను. ఏ పాపము తెలియని నీ మీద నింద పడితే ఆ నిందే నిజమని నమ్మి నీ గురించి తప్పుగా అనుకొని చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నీ విషయంలో నేను చేసిన అన్ని తప్పులకి దయచేసి నన్ను క్షమించమ్మా. అయ్యో ఇదేంటి బావగారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? ఆశీర్వదించాల్సిన బావగారి స్థానంలో ఉన్న మీరు చెల్లెల్లాంటి మరదలకి దండం పెట్టకూడదు బావగారు, దండం పెట్టకూడదు. మేఘనక్క మాయ మాటలు నమ్మి తప్పు చేయడమే మీ తప్పైతే నేను కూడా అలాంటి తప్పి చేశాను. మేఘనక్క చెప్పినట్టు అక్కడ విషయాలన్నీ తనకి చేరవేసి చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుల వల్ల చాలా అనర్థాలు కూడా జరిగాయి. అన్ని తప్పులు చేసిన నాకు మీ తప్పుల గురించి మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని క్షమించాల్సిన అవసరం కూడా లేదు. ఉందమ్మా, నన్ను క్షమించాల్సిన అవసరం ఉంది. మేఘన వల్ల నువ్వు తప్పులు చేశావు, నేను తప్పులు చేశాను. కానీ నువ్వు చెయ్యని తప్పుకి నింద మోసావు. అందుకే క్షమాపణ అడిగాను. నీకంటే పెద్దవాడినన్న ఒకే ఒక్క కారణంతో పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తావని నాకు తెలుసమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా చూసుకుందాం. అలా చేసుకోగలిగితే మన ఫ్యామిలీకి తొందరలోనే మంచి రోజులు వస్తాయండి. నేను అదే ఆశిస్తున్నాను. ఒకప్పుడు మనమంతా ఎలాగైతే ఆనందంగా కలిసున్నామో ఆ రోజులు మళ్ళీ రావాలి. అది ఏం చేస్తే జరుగుతుందో, ఎవరి వల్ల కొలిక్కొస్తాయో అదే అర్థం కావట్లేదు. బట్ త్వరగా జరగాలి. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు? ఏం చేసినా చేయకపోయినా నీ గురించి ఆలోచించక తప్పదు కదా. గుడ్, నేను చెప్పిన మాట బాగా వింటున్నావు. కనీసం పెళ్ళయ్యే వరకైనా వినాలి కదా. అంటే తర్వాత నా మాట వినవా? అప్పుడు నువ్వు నా మాట వింటావు కదా, అది చాలు నాకు. హే సూర్యకాంతం, నీకు గుడ్ న్యూస్. ఏంటి, నువ్వు అమెరికా నుంచి పర్మనెంట్ గా వచ్చేస్తున్నావా? లేదు, టెంపరీగా వస్తున్నాను. అవునా, ఎప్పుడు? తొందరలోనే వస్తున్నాను. డాడీ వాళ్ళు పెళ్లి గురించి ఒకటే తొందర పెడుతున్నారు. నేను ఇండియా రాగానే మన పెళ్లి ప్రయత్నాలు మొదలవుతాయి. తొందరలోనే మా పేరెంట్స్ మీ పేరెంట్స్ దగ్గరకు వచ్చి మన పెళ్లి విషయాలు మాట్లాడతారట. పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేవి వాళ్ళు మాట్లాడుకుంటారు, మరి మనం మాట్లాడుకునేవి మనం మాట్లాడుకోవాలి కదా.
పెళ్లి గురించి మనం మాట్లాడుకునేదేముంది? పెద్దవాళ్లే కదా అన్నీ మాట్లాడుకుంటారు. సూర్యకాంతం, నేను పెళ్లి గురించి మాట్లాడదాం అనటం లేదు, పెళ్లి తర్వాత గురించి మాట్లాడదాం అంటున్నాను. పెళ్లి తర్వాత గురించా? దేని గురించి? అదే మన హనీమూన్ గురించి. మన హనీమూన్ స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేయనా? ఏ, పెళ్లి కాకుండానే హనీమూన్ గురించి మాట్లాడతావేంటి? ఓకే, అయితే పెళ్లి తర్వాతే మాట్లాడుకుందాం. ఇంతకీ పెళ్లి షాపింగ్కి ఎక్కడికి వెళ్దాం? ముందు మీ పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత అవన్నీ ఆలోచిద్దాం, సరేనా? ఓకే ఓకే సూర్యకాంతం, నీ ఇష్టం. ఇంతకీ ఎప్పుడొస్తున్నావు? నేనెప్పుడొచ్చేది ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాగానే ఇన్ఫార్మ్ చేస్తాను. ఉంటాను, బాయ్. బాయ్. మేఘనా, ఒసే మేఘనా, ఎక్కడున్నావే? ఒసే నిన్నేనే. చెవుడుగానే ఏమన్నా వచ్చిందా? వినిపించట్లేదా? ఒసే మేఘనా. సంజయ్, నన్ను ఉసై అని పిలవడం నాకు నచ్చలేదు. ముకుణ్ణి పేరు పెట్టి పిలిచావంటే పళ్ళు రాల కొడతాను. ఏమని పిలవాలి? ఏమండి? ఏమండి? అది తలనొప్పిగా ఉంది, వెళ్ళు కాఫీ పట్టరాపో. నేనా? నువ్వు కాకపోతే నీ బాబు తీసుకొస్తాడా? నువ్వు నా పెళ్ళానివే, నేను చెప్పినవన్నీ నువ్వు చెయ్యాలి, లేకపోతే పెన్ డ్రైవ్ ప్లే అవుతుంది. కాఫీ తెస్తావా, పెన్ డ్రైవ్ ప్లే చేయమంటావా? నాకు కాఫీ చేయడం రాదు సంజయ్. నా నేర్పుతాను కదా. విన్నావు కదా, వెళ్ళి నేర్చుకో. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. వెళ్తాను. అండి ఏం చేసావే? మింగేశావా? అండి మింగడం ఏంటి? అండి మింగడం ఏంటా? వద్దు, అర్థమైంది. వెళ్తాను అండి. ఏటమ్మా అలా చూస్తున్నావు? ఈ రోజు నుంచి నాన్న నీ గురువుని. గురువుకి దండ పెట్టు, కాపీ సేడు నేర్పిస్తాను. నేర్పించు. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమండం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక.
ఇదిగో కాఫీ. ఇదిగోండి కాఫీ. ఏమండి, కాఫీ ఎలా ఉంది? నీ మొహంలా చేదుగా ఉంది. వెళ్ళి షుగర్ కలుపుకురాపో. నాన్న చెప్తూనే ఉన్నాను బాబు, ఇంకో అర చెంచా వేయమని. నా మాట ఎంటే కదా. వినకపోతే 2 పీకమ్మా, తప్పలేదు. సంజయ్, ఏంటే? ఏం లేదండి, ఈ కాఫీలో ఇంకొంచెం షుగర్ కలుపుకొని వస్తాను. హలో అక్క. చెప్పు. ఏం చెప్పమంటావక్క? నువ్వేదో పెద్ద పుడింగివనుకున్నా, ఆఖరికి హారికక్క కూడా వచ్చి నిన్ను చెంపదెబ్బ కొట్టి వెళ్ళిందంట కదా. ఇప్పుడు హారిక కొట్టింది, రేపు ఉషా కొడుతుంది, ఎల్లుండా రేణు కూడా వచ్చి నిన్ను చెంపదెబ్బ కొడుతుందేమో. షటప్. ఏంటే వెటకారంగా మాట్లాడుతున్నావు? ఇలా ఎక్స్ట్రాలు చేసావంటే నువ్వు నిషావన్న విషయం, వరంగల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావన్న విషయం అందరికీ చెప్పేస్తాను. అయ్యో, నేనేమో మాటలు వెటకారంగా అనడం లేదక్కా, బాధతో అంటున్నాను. దానికే నువ్విలా బ్లాక్మెయిల్ చేస్తావేంటి? ఇది బ్లాక్మెయిల్ చేయడం కాదు, వార్నింగ్. ఇక నుంచి నాతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నాకే వార్నింగ్ ఇస్తున్నావా మేఘనా అక్క? నీతో నాకున్న అవసరం తీరాక నువ్వు ఊహించని రీతిలో నిన్ను ఎదురు దెబ్బ కొడతాను. కాఫీ. ఇదిగోండి కాఫీ. ఇప్పుడెలా ఉంది? షుగర్ ఎక్కువైంది. మళ్ళీ చేసుకొని తీసుకొస్తాను. ఆగు. రాత్రికి వంట ఏం చేస్తున్నావు? నాకు వంట రాదుగా. నాన్న నేర్పుతాను కదా. నేను నేర్చుకుంటానులే. నేర్చుకోవాలి కదా. అలాగేనండి, వంట చేసి మీకు కబురు పెడతాను. మీరు చెప్పేది కరెక్టే మేడం. డాక్టర్ ఉదయ్ గారే పల్లవి అనే అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మాకు ఆ పల్లవి డీటెయిల్స్ కావాలి. 1 మినిట్ సార్. సారీ సార్, పల్లవికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి ఇక్కడ కనబట్టలేదు. అదేంటి? సర్జరీ చేసిన పేషెంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి కదా? యాక్చువల్గా ఉంటాయి సార్, కానీ ఇప్పుడు లేవు. డీటెయిల్స్ ఎవరో డిలీట్ చేశారు. డిలీట్ చేయడం ఏంటి? ఎందుకు డిలీట్ చేశారు? ఎవరు డిలీట్ చేశారు? ఆ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ డిలీట్ చేయించుంటారు సార్. వాట్? ఆ పల్లవికి పేరెంట్స్ ఉన్నారా? అవును సార్, ఆ రోజు ఆ అమ్మాయితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు సార్. పల్లవి తనకెవరూ లేరని, తను ఒంటరిగా ఉంటున్నానని చెప్పింది. వీళ్ళేమో తనకి పేరెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్.
ఆ పేరెంట్స్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? సారీ సార్, ఫైల్ మొత్తం డిలీట్ చేశాక వాళ్ళ గురించిన డీటెయిల్స్ ఏమి ఉండవు కదా సార్. చెప్పు సుప్రియ. ఉషా, నేను మీ తరుణ్ బావ గారు పల్లవి గురించి ఎంక్వైరీ చేయడానికి వరంగల్ వచ్చాం కదా. పల్లవికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మాకు తెలిసింది. పల్లవి ఒంటరి ఆడపిల్ల కాదు, తనకి అమ్మా నాన్న ఉన్నారు. తొందరలోనే ఆ పల్లవి పేరెంట్స్ ఎవరో తెలుసుకుని దాని చరిత్ర మొత్తం బయట పెడతాం. ఉషాకి పిల్లలు పుట్టే అవకాశం 100% ఉంది.